ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు నిరవధిక సమ్మె కంటిన్యూ చేస్తూ ఉన్నారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ నిరవధిక సమ్మెను విరమించలేదని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో పని చేస్తున్నటువంటి వందలాది ఉద్యోగులు కూడా 3 రోజుల నుంచి కంటిన్యూగా నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ అధికారుల చేత తమ విధుల్లో చేరాలని చెప్పేసి, విధుల్లో డ్యూటీలు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నట్టు, ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా మాకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పేసి ఇప్పటికీ నెరవేర్చకపోవడం వల్ల తర్వాత సమాన పనికి సమాన వేతనంతో పాటు ఉద్యోగులను అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి, వీటితో పాటుగా అనేక డిమాండ్లు ఉన్నాయని చెప్పేసి అన్ని పరిష్కరించే వరకు కూడా జిల్లా కేంద్రంలో నిరవధికంగా వివిధ దశల్లో వివిధ రూపాల్లో సమ్మె కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా ఇటు ఉద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే కలెక్టర్ బదావత్ సంతోష్ వడ్ల కొనుగోలు కేంద్రాలన్నీ ఆకస్మిక తనిఖీ చేశారు. కోడేరు మండలం దేవుని తిరుమలాపూర్లో సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిచేసి అక్కడ రైతులకు ఉన్నటువంటి సమస్యలను, తర్వాత తేమ శాతాన్ని కూడా ఆయన పరిశీలించినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే అధికారులు రైతులను ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా అన్ని ఏర్పాట్లతో పాటు కావాల్సినటువంటి వసతులను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి రైతులకు తో కూడా మాట్లాడి వారికి ఏం సమస్యలు ఉన్నాయని చెప్పేసి, ఎలాంటి సమస్య లేకుండా అధికారులు చూడాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి కూడా అధికారులను కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించినటువంటి పరిస్థితి దేవుని తిరుమలాపూర్లో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజాప్రతినిధులు కేవలం బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో మాజీ ఉప సర్పంచ్ కటకం మహేష్కి సంబంధించినటువంటి ఉపాధి పొందుతున్నటువంటి హోటల్కు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ అనుమతి తీసుకొని షెడ్లు వేసుకొని కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా హోటల్ ద్వారా ఉపాధి పొందుతున్నటువంటి క్రమంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఎలాంటి సమాచారం లేకుండా ఉద్దేశపూర్వకంగానే రాజకీయ కక్షతో అక్కడ వేసుకున్నటువంటి హోటల్ షెడ్యూల్ను కూల్చివేయడం దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి, ఇది ఒకటే కాకుండా అతని పైన కేసులు కూడా నమోదు చేయించడం జరిగిందని చెప్పేసి స్థానికంగా ఉండేటువంటి కొంతమంది కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేతో లేనిపోని విషయాలన్నీ చెప్పి ఈ రాజకీయ కక్షలో భాగంగా హోటల్ షెడ్డును కూల్చివేయడంతో పాటు కేసులు కూడా నమోదు చేయించాలని చెప్పేసి, ఇప్పటికైనా రాజకీయ కక్ష సాధింపులు ఆపి ప్రజా పాలన పైన దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.